జనసేన బీజేపీ కలిసి పోటీ చేసి అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి నుంచి తొలుత పోటీ చేయాలని నిర్ణయించారు. తాజాగా కాకినాడ, మచిలీపట్నం స్థానాలకే పరిమితమైనట్టుగా తెలుస్తుంది. అనకాపల్లి, అరకు, రాజమహేంద్రవరం, నరసాపురం, ఏలూరు, హిందూపురం, రాజంపేట, తిరుపతిలో ఏవో 6 స్థానాల్ని బీజేపీ కోరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక అసెంబ్లీ స్థానాల విషయంలో టీడీపీతో కుదిరిన అవగాహన మేరకు పాలకొండ, నెల్లిమర్ల, విశాఖ దక్షిణ, పెందుర్తి లేదా మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పిఠాపురం, కాకినాడ గ్రామీణ, అమలాపురం లేదా పి గన్నవరం, ఇక రాజోలు, రాజనగరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, నరసాపురం, భీమవరం, పోలవరం, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, తెనాలి, దర్శి, రైల్వే కోడూరు, అనంతపురం, తిరుపతి అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీకి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీతో కుదిరిన అవగాహన మేరకు బీజేపీ అసెంబ్లీ స్థానాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా విశాఖ ఉత్తర, అలాగే కైకలూరు, ధర్మవరం, జమ్మలమడుగు, శ్రీకాళహస్తి, గుంటూరు వెస్ట్, తాడేపల్లిగూడెం వంటి సీట్లు బీజేపీ అడిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద బీజేపీ, జనసేనకు సంబంధించి సీట్ల అవగాహన కుదిరినట్టుగా తెలుస్తుంది. ఆయా స్థానాలకు సంబంధించి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, మా సీనియర్ కొలి కృష్ణమోహన్ విజయవాడ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ముఖ్యంగా బీజేపీ, జనసేన పోటీ చేసి అసెంబ్లీ అలాగే పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయా అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు సంబంధించి పోటీ చేయాలనుకుంటున్నటువంటి స్థానాలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం మీ దగ్గర? రామదాస్, మొత్తం మీద అయితే బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ 3 కూటమి ఏదైతే ఉందో వీటిలో సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. సీట్లు 30 అసెంబ్లీ స్థానాలు, అంటే జనసేనకు బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ స్థానాలు ఇస్తారు. అలాగే ఎంపీలకు సంబంధించి 8 ఎంపీ స్థానాలు బీజేపీకి, జనసేన ఇస్తారు. అయితే ఇప్పుడు సీట్లు వ్యవహారం అయితే ఎన్ని సీట్లు కౌంట్ నెంబర్ అయితే ఫిక్స్ అయింది. బట్ ఇప్పుడు మనకు కావాల్సింది నెంబర్ కాకుండా సీట్లు ఎవరెవరు, ఎక్కడెక్కడ, ఏ ప్రాంతాల నుంచి పోటీ చేయాలి అనే అంశాల మీద కసరత్తు ఇప్పటికే మొదలు పెట్టేశారు. ఆల్రెడీ బీజేపీ, జనసేనకి సంబంధించిన నేతలు ఇండివిజువల్ గా మాట్లాడుకుంటారు. జనసేన కూడా ఇండివిజువల్ గా కొంతమంది నేతలతో మాట్లాడుకుంటుంది. వాళ్ళ టీంతో బీజేపీ టీం మాట్లాడుకుంటుంది. బహుశా రేపు చంద్రబాబు నాయుడు అమరావతికి వచ్చే పరిస్థితి అయితే ఉంది. రేపు విజయవాడకు వస్తారు. విజయవాడకు వచ్చిన తర్వాత మూడు పార్టీల నేతలు కలిసి కూర్చొని ఫైనల్ లిస్ట్ ని తెలిసే పరిస్థితి అవుతుంది. అయితే ఇప్పటికీ పార్లమెంట్ విషయానికి వస్తే బేసిక్ గా జనసేనకు సంబంధించిన మొదట వాళ్ళు ఊహించిన కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి ఈ 3 స్థానాలు మొదటగా ఊహించారు. కానీ అక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఎంపీలకు సంబంధించి బీజేపీ 6 ఎంపీ స్థానాలు అడుగుతున్న నేపథ్యంలో జనసేన ఒక స్థానాన్ని త్యాగం చేసి 2 స్థానాలకి పరిమితమయ్యే పరిస్థితి ఉంది. అది కాకినాడ, రెండవది అనకాపల్లి లేదా మచిలీపట్నం. కాకినాడ, మచిలీపట్నం మోస్ట్లీ అయ్యే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. బీజేపీకి సంబంధించి అనకాపల్లి ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పుడు ఈ 3 స్థానాలకు చూసుకుంటే బీజేపీ ఏ ఎంపీ స్థానాలకి పోటీ చేస్తుంది అనే వివరంలోకి వెళ్తే అనకాపల్లి, అరకు, రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి, నరసరావుపేట, ఏలూరు, హిందూపురం, రాజంపేట, తిరుపతి వీటిల్లో ఒక 6 స్థానాలు. అయితే ఇప్పటికీ ఈ 8 స్థానాలు అయితే వాళ్ళ ప్రపోజల్స్ లో ఉన్నాయి. కానీ వీటిల్లో 6 స్థానాలు అఫీషియల్ గా అవుతాయి. మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. అనకాపల్లి, అరకు, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, హిందూపురం, రాజంపేట, తిరుపతి వీటిల్లో 6 స్థానాలు బీజేపీ నుంచి పోటీ చేయబోతుంది. ఈ 6 స్థానాలు ప్లస్ జనసేన చేస్తున్న 2 స్థానాలు, 2 కలిపితే 8 స్థానాలు అవుతాయి. ఇక అసెంబ్లీ గురించి కనుక చూసుకుంటే ఒకసారి టీడీపీలో జనసేనకు మొదట కుదుర్చుకున్న ఏదంటే 24 సీట్లకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందంలో ఆ రోజు సీట్లకు సంబంధించి 5 స్థానాలు ప్రకటించిన తర్వాత మిగతా 18 స్థానాలు ఒకసారి చూసుకుంటే పాలకొండు, నెల్లిమర్ల, విశాఖ దక్షిణం, ఈ పెందుర్తి లేదా మాడుగుల, అనకాపల్లి, యలమంచల, పిఠాపురం, కాకినాడ రూరల్, అమలాపురం, పి గన్నవరం, రాజోలు, రాజానగరం, నిడదవేరు, తాడేపల్లి, గుంటూరు, నరసాపురం, భీమవరం, పోలవరం, అవనిగడ్డ, విజయవాడ పశ్చిమ, తర్వాత తెనాలి, దర్శి, రైల్వే కోడూరు, అనంతపురం, తిరుపతి అసెంబ్లీ స్థానాల్లో జనసేన మొదటి నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు జనసేనకున్న 24 స్థానాల్లో 2 స్థానాలు బీజేపీకి వెళ్లే అవకాశం ఉంది. అంటే అప్పుడు వాళ్ళు 8 స్థానాలు కోరుకుంటున్నారు. ఇక్కడ 22 స్థానాలకే వీళ్ళు పరిమితమయ్యే పరిస్థితుల్లో ఏ స్థానాలు వెళ్తాయని దాని మీద కూడా ఒక చర్చ జరగాలి. ఈ చర్చలన్నీ కూడా రేపు ఉదయం జరిగే పరిస్థితి అయితే ఉంది. ఇక అదే విషయంలో
టీడీపీకి సంబంధించి వ్యవహారంతో ఖరారైన తర్వాత ఇప్పుడు బీజేపీ ఏ స్థానాల నుంచి పోటీ చేయాలని అనుకుంటే విశాఖ ఉత్తరం బీజేపీ కూడా అడుగుతుంది, కైకలూరు అడుగుతుంది, ధర్మవరం అడుగుతుంది, జమలమడి అడుగుతుంది, శ్రీకాళహస్తి అడుగుతుంది, గుంటూరు వెస్ట్ అడుగుతుంది, తాడేపల్లిగూడెం అడుగుతుంది. సో ఈ స్థానాలకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే బీజేపీకి కొంత అటాచ్మెంట్ ఉంది, ఈ స్థానాల్లో మా అభ్యర్థులు గెలుస్తారనేది, కానీ బీజేపీకి 6 ఇస్తారా 8 ఇస్తారా అనే ఒక చర్చ అయితే తేలాలి. ఇది ఇంకా చాలా లేట్ అయ్యే పరిస్థితి ఉంది. సో ఇది రేపు ఎల్లుండిలో కొంత కొలిక్కి వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ స్థానాలు బీజేపీ కోరుకుంటున్న స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు బీజేపీ పెద్ద నేతల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. వీటిల్లో ప్రతి ఒక్కటి పట్టుబడుతున్న పరిస్థితి. మనం ఫర్ సపోజ్ చూసుకుంటే ఇప్పటికే జమలమడుగు అక్కడ టీడీపీ ప్రకటించేసింది, కానీ అక్కడ ఆదినారాయణ రెడ్డి ఖచ్చితంగా తానుకు అక్కడ ఆ స్థానం నుంచి పోటీ కావాలంటారు. అక్కడ సొంత బాబాయి అన్న చిన్న కొడుకుల మధ్య కూడా ఫైట్ జరిగే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ టీడీపీని అభ్యర్థిని ఇప్పుడు తెలుగుదేశం నేతలు పిలిపించి ఈ రోజు మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు, అతన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పొత్తులో భాగంగా బీజేపీ సీటు జమలమడుగుకి ఇవ్వాల్సి వస్తున్న పరిస్థితి. జమలమడుగులో ఆదినారాయణ రెడ్డి అక్కడి నుంచి మాజీ మంత్రి కంటెక్ట్ చేసే పరిస్థితి. సో చాలా విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అయితే ఎక్కువ లేకపోయినా 2-3 స్థానాల్లో ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరిగే పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ మార్పులు చేర్పుల్ని అడ్జస్ట్ చేయడానికే అటు జనసేన నేతలు నేతలు అయితే చేస్తూ ఉన్నారు. సో బహుశా ఈ రోజు ఒక కొలిక్కి వచ్చే సాయంత్రానికల్లా కొంత వీళ్ళందరినీ అడ్జస్ట్ చేస్తారు. రేపు చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా రేపు విజయవాడకు వచ్చే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఎంపీ స్థానాలకు సంబంధించి జనసేన బీజేపీతో కాస్త సర్దుబాటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ అసెంబ్లీకి వచ్చేసరికి మరి బీజేపీ పోటీ చేయాలనుకున్నటువంటి స్థానాలకు సంబంధించి కొంత పట్టు విడుపులు ఉండే అవకాశం ఉందనుకోవచ్చు. ఎందుకంటే 6 లేదా 8 మధ్యలో బీజేపీ అడిగే అవకాశం ఉందంటున్నారు. అది తగ్గొచ్చా పెరగొచ్చా, ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ముఖ్యంగా మీరు చెప్తున్నటువంటి కొన్ని ఉదాహరణలు చూస్తే కనుక. రామ్దాస్, బేసిక్ గా బీజేపీ మాత్రం అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 8 స్థానాలు చాలా గట్టిగా అడుగుతుంది. ఆ 8 స్థానాలకు సంబంధించి వ్యవహారంలోనే కొంత చర్చలు జరుగుతున్నాయి. అయితే తెలుగు జనసేన ఒకటే చెప్తుంది, 6 సీట్ల వరకు మీరు పోటీ చేయండి, మేము ఆల్రెడీ 24 సీట్లు మేము పెట్టున్నాం కదా అని, ఆల్రెడీ ప్రకటించుకున్నాం కదా అని. కానీ 24 సీట్లో కేవలం 5 సీట్లు మాత్రమే పేర్లు అభ్యర్థులు ప్రకటించారు. మిగతా సీట్లకు సంబంధించిన వ్యవహారంలో మీకు కొంత వెసులుబాటు ఉంది కాబట్టి మాకు ఒక 2 సీట్లు కేటాయించండి, అంటే 8 సీట్లు. బీజేపీ పట్టు మాత్రం 8 సీట్ల మీదనే అసెంబ్లీ స్థానంలో ఉంది. చాలా అసెంబ్లీ స్థానాలు మాకు 8 కావాలని గట్టిగా పట్టుబడుతుంది. అది రేపు డెసిషన్ క్లారిటీ వచ్చే పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఆ 2 స్థానాలు కూడా త్యాగం చేస్తారా? ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒక ఎంపీ సీట్ను త్యాగం చేశారు. 3 ఎంపీలు డిసైడ్ చేసినా 2 ఎంపీలకు సిద్ధమయ్యారు. ఒక ఎంపీ స్థానాన్ని బీజేపీకి త్యాగం చేశారు. మరోవైపు అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారంలో కూడా ఇప్పుడు 24 సీట్లో 2 అసెంబ్లీ స్థానాలు కూడా త్యాగం చేసే పరిస్థితి ఉంటుందా లేదా అనే ఒక చర్చ అయితే ఉంది. కొంత జనసేన నేతల్లో కూడా టెన్షన్ అయితే ఉంది. రామ్దాస్, ఇది ఎంత దూరం వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుంది అనే ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కొంత డిస్కషన్ జరిగాయి, కొంత ఇబ్బందులు జరిగాయి, కొందరిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు, కొంత ఇంకా అలక మానలేదు. ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో కొంత సెట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడాలి ఈ రోజు రేపట్లో ఏ స్థానాలకి ఇస్తారు, ఏ స్థానాలకి ఫైనల్ అవుతుంది. బహుశా ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా, అంటే 12-13వ తారీఖు లోపల ఖచ్చితంగా సీట్ల పంపిణీ, అందులో సీట్లు వ్యవహారం పూర్తి కూడా ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసింది, జాబితాలు విడుదల చేసింది, ఎన్నికల శంఖారావంలోకి బహిరంగ సభలతో కూడా వెళ్తోంది. మరి ఇప్పటికే ఇటు బీజేపీ, టీడీపీ, జనసేన, ఎన్డీఏ కూటమి పొత్తు ఖరారైన నేపథ్యంలో ఇక దీనికి సంబంధించి చివరి స్పష్టత, పూర్తి స్థాయి ఫుల్ అండ్ ఫైనల్ క్లారిటీ ఇవాళ లేదా రేపా, ఈ 2 రోజుల్లో వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? బహుశా ఈ రోజు కుదిరే అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబు ఇంకా హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన హైదరాబాద్ నుంచి ఈ రోజు రేపు రావాల్సి వస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. బహుశా పవన్ కళ్యాణ్ కూడా రేపే విజయవాడకు వచ్చే పరిస్థితి ఉంటుంది. పురంధేశ్వరి కూడా రేపు కలిసే ప్రయత్నం చేస్తారు. ఈ నేతలందరూ కూడా బహుశా రేపు కలుస్తారని ఒక సమాచారం అయితే ఉంటుంది. రేపు వీళ్ళందరూ మీటింగ్ జరిగిన తర్వాతనే ఈ సీట్ల పంపిణీ కావచ్చు, టికెట్ల వ్యవహారం. టికెట్లు ఇప్పుడు సీట్ల నంబర్ అయితే ఫిక్స్ అయింది, కానీ సో ఈ టికెట్లు ఎవరెవరికి, ఏ స్థానాల నుంచి ఎవరెవరు పోటీ చేస్తారో, అభ్యర్థులు ఎవరు అనే అంశం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. బహుశా ఈ రోజు సాయంత్రానికి ఆయా పార్టీలు ఆయా నేతలతో సాయంత్రానికి ఒక కొలిక్కి వస్తారు. ఆ ప్రతిపాదనలన్నీ కూడా రేపు ఉదయాన్నే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి
రేపు కూర్చొని వీళ్ళు ఈ ఆహారాన్ని ఒక కొలిక్కి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. రేపు ఎటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించిన కొంత క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. రాందా, రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది మొత్తం మీద జనసేన బీజేపీ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలకు